Hey hi guys, so this is Hemakoti and welcome back to our channel. సో ఈరోజు మన వీడియోలో ఏం చెప్తున్నా అంటే ఫ్రీగా ఆన్లైన్లో దట్టు కోర్సెరాలో ఎలా సర్టిఫికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కోర్సెరాలో పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, ఐబిఎం, యూనివర్సిటీస్ నుంచి వచ్చి యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సో ఇలాంటి యూనివర్సిటీస్ అనేవి కోర్సెస్ ఇస్తూ ఉంటాయి. బట్ ఆ కోర్సెస్కి చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఈవెన్ ఆ ప్రైజెస్ తక్కువ ఉన్నా మనం పే చేయలేం బికాస్ మన స్టూడెంట్స్. కాబట్టి అలాంటి కోర్సెస్ని ఎలా ఫ్రీగా కంప్లీట్ చేయాలి, ఎలా సర్టిఫికేట్ పొందాలో ఈ వీడియోలో చెప్తున్నా. సో ఫర్ దట్ ఫస్ట్ మీకు ఏదైతే కోర్స్ కావాలో ఆ కోర్స్ని సెర్చ్ చేయండి. నాకైతే గూగుల్ నుంచి ఐటీ ఆటోమేషన్ వీడియో కావాలి, సో సర్టిఫికేషన్ కావాలి. సో దానికోసం క్లిక్ చేసిన ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్రోల్డ్ అని ఉంది, మీకు అక్కడ ఎన్రోల్డ్ అని రాకుండా ఎన్రోల్ అని వస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ అని ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ యూజింగ్ పైథాన్ ఉంది కదా, ఇంట్రాక్షన్ ఉంది కదా, ఇంట్రాక్షన్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజింగ్ పైథాన్. సో దీనిపైన క్లిక్ చేసుకున్నా. సో నెక్స్ట్ కొడుతున్నా. సో ఇక్కడ అడుగుతుంది ఇదేనా మీరు సెలెక్ట్ చేసుకున్నది అని చెప్పి. ఎస్, కంటిన్యూ ద అప్లికేషన్ కొట్టాలి. సో నెక్స్ట్ ఏముంటుంది అంటే మీరు ఏం చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ క్లిక్ చేయండి. మీకు యాన్యువల్ ఇన్కమ్ 0 పెట్టుకోండి, మంచిది. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేది ఏదో స్టూడెంట్ పెట్టుకోండి, లేదా అన్ఎంప్లాయిడ్ అని పెట్టండి. సో నేను స్టూడెంట్ పెట్టా. నెక్స్ట్ ఇక్కడ రీజన్ ఫర్ అప్లయింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఎయిడ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఏం పెడతారంటే మీరు ఏం చదువుతున్నారు. సో మీరు మిడిల్ క్లాస్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, సో నేను మనీని అఫోర్డబిలిటీ కాలేను, సో పే చేయడానికి నా వల్ల కాదు, సో మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేయండి అనేటట్టు ఒక 150 వర్డ్స్ మీ గురించి రాయండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, నా గురించి నేను రాసుకున్నా 150 వర్డ్స్లో. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా 150 వర్డ్స్ ఉండాలి. నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ కొట్టండి. సో సెకండ్ వే ఏంటంటే సెకండ్ ఫార్మ్లో మీరు ఎంత పే చేయగలరు చూడండి. ఈ కోర్స్కి మనం పే చేయాల్సింది 2378, బట్ నేను ఇక్కడ 0 పెట్టుకున్నా, సో మనం ఏం పే చేయక్కర్లేదు. ఇక్కడ హౌ విల్ యువర్ సెలెక్టెడ్ కోర్స్ హెల్ప్ విత్ యువర్ గోల్స్ అని అన్నాడు కదా, సో దీనికి మీరు 150 వర్డ్స్లో అది మీకు ఎలా యూజ్ అవుద్దో చెప్పాలి. సో మీకు అంత ఓపిక లేకపోతే డైరెక్ట్గా మనకు ఉంది కదా చాట్ జీపీటీ ఓపెన్ చేయండి, లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మీరు కొట్టండి హౌ క్యాన్ ఐ యూటిలైజ్, ఏంటి అక్కడ ఉంది, ఇంట్రాక్షన్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజింగ్ పైథాన్ which is the course from Google. ఇక్కడ ముందు పెట్టుకోండి రైట్ 150 words about okay being a graduating student. సో ఇక్కడ అది క్లియర్గా 150 వర్డ్స్ని ఇస్తుంది. సో ఈ ఒక్కసారి ఇదంతా చదవండి. చదివిన తర్వాత ఫైనాన్షియల్ ఎయిడ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎంటర్ యువర్ రెస్పాన్స్ అన్నాడు కదా, సో ఎంటర్ యువర్ రెస్పాన్స్ దగ్గర పేస్ట్ చేయండి. ఐఎమ్ షేరింగ్ మై ఓకే, ఈ రెండింటిని టిక్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా అది ఎలా ఉందో అలానే కొట్టాలి. అగ్రీ టు టర్మ్స్, టు ద టర్మ్స్ అబోవ్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ కొట్టండి, రివ్యూ కొట్టండి, సబ్మిట్ కొట్టండి. ఇలా మీరు కొట్టిన వెంటనే ఆటోమేటికల్లీ సబ్మిట్ అయిపోద్ది. ఇక్కడ రివ్యూ మై ఫైనాన్షియల్ ఎయిడ్ ఉంది కదా, ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, సక్సెస్ఫుల్గా యువర్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది. రివ్యూ ఫైనాన్షియల్ ఎయిడ్ ఇక్కడ కొట్టండి. నెక్స్ట్ ఏంటంటే మీరు అది సబ్మిట్ చేసినట్టు మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, అది చెక్ చేసుకోండి. మీది ఏ మెయిల్తో అయితే మీరు లాగిన్ అయ్యి ఉంటారో ఆ మెయిల్కి వస్తుంది. ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఎయిడ్ అప్లికేషన్ ఈజ్ రిసీవ్డ్. మీకు ఇలా వచ్చిన 15 డేస్లో మీకు ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. సో అప్పుడు మీరు డైరెక్ట్గా దాంట్లో ఉన్న అసెస్మెంట్స్ని కంప్లీట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అంతే గైస్ ఎప్పుడు కూడా నేను ఈ వీడియోని కూడా షేర్ చేయమని చెప్పను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియోని షేర్ చేయమంటున్నా. ఎవరికి అంటే ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే కోర్సెస్ చేయాలి అనుకుంటారో, ఎవరైతే న్యూ స్కిల్స్ తెచ్చుకోవాలి అనుకుంటారో
వాళ్ళకి చేయండి గైస్. ఎందుకంటే నాకు నా ఇంజనీరింగ్లో ఉండేటప్పుడు ఫస్ట్లో తెలియలేదు, తర్వాత తెలుసుకున్నా. ఇలా ఎవరికైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. సి గైస్, ఇవన్నీ నేను చేసిన కోర్సెసే. సో మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.